నమస్కారం. కేనీ న్యూస్కి స్వాగతం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలన్నారు. జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ బీబీపేట బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. పంట రుణాలను కట్టాలని బ్యాంకు అధికారులు రైతులను వేధిస్తున్నారని చెప్పారు. వడ్లకు 2000 మద్దతు ధర ఇచ్చి 500 బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పాడని పేర్కొన్నారు. సిర్పూరు 3000, బోధన్ 3000, ఖానాపూర్ 4000, నాగర్ కర్నూలు 5200, కల్వకుర్తి 5000, నారాయణఖేడ్ 5700, ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్నగర్ 7100, పర్కాల్ 7900, నారాయణఖేడ్ 7900. ఇంత వస్తుంటే ఫలితమే తారుమారైపోయింది. ఆడు 64 పోయి 14 పోతే 50కి వస్తుండే, మనం 54 పోతుంది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది మనకేమి అంతా మనకు కింద పడేటట్టు లేదు. కానీ ఈసారి దోమకొండ బీబీపేట సంగతి చూపించాలి. బుద్ధుడు ముందు చక్కెరచి పడాలి, వాడు అవుతాడు. చక్కెరచి పట్టణం చేస్తామా? మళ్ళొకసారి ఓట్లు అడిగి అబద్ధాలు చెప్పేటోడికి బుద్ధి చేద్దామా? ఇద్దరు అటువంటి వాళ్ళే. ఒక 10 ఏళ్ళు ఏం చేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసే సురేష్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసాడు. నువ్వే ముద్దారకం చేస్తూ నువ్వు ముద్దారకం చేసినావు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసిన తప్పితే ప్రజల కోసం చేయలేదు. మీకు ఓటు అడిగే కనీస హక్కు లేదు. కొంత వ్యాపారాల కోసం పదవులు కావాలి. దోమకొండ పేరు, దోమకొండ పెద్ద పేరు. బీబీపేట చెరువు పెద్ద చెరువు. ఇప్పటికైనా భయపడే అవసరం లేదు. వాళ్ళని ఎంపీ గెలిపించుకుందాం. సరే, మొన్న తక్కువ ఓటుతో పోయినాం. మీ ధైర్యంగా ఉండండి. ఏది మీకు అన్యాయం జరిగినా కార్యకర్తలకు, మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులకు, గులాబీ కండువ కప్పుకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఏం అన్యాయం జరిగినా మేము మీకు అండగా పూర్తిగా నిలబడతామని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. నీ అధికారం ఉంటే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో అధికారం. అధికారం మస్తు చూసినాం మేము. అధికారంలో మేము మనకి ఎవరికి అన్యాయం చేయలేదు. కడుపు పెట్టుకుని కాపాడినాం. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మనం గంప గోవర్ధన్ ఎమ్మెల్యే ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా, ఆయన విప్పుగా ఉన్నా, ఎవరికున్నా మన పనులను మనం చేసుకుంటూ పోయినా తప్పితే అవతల వాడికి బుద్ధ ప్రయత్నం చేయలేమని. మేమే ప్రయత్నం చేసినప్పుడు మీరు అడుగుతుంది కదా. మేమే చెడుకుతుంటుంటే మీరెక్కడుతుంది. మాకు నేర్చుకోలేదు. కానీ ఇప్పుడైనా ఏమైనా మా కార్యకర్తలకు కక్ష సాధింపు చర్య కానీ, అడ్డమైన కేసులు కానీ, అక్రమ కేసులు కానీ ఎవరి మీద పెట్టా ప్రయత్నం చేస్తే మొత్తం మీకు అండగా వచ్చి నిలబడతామని చెప్పేసి మీకు అందరూ మరొకటి మాడగోడలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి
షాదీ ముబారక్ కులబంధాలు కూడా ఉన్నాడు. అమ్మాయి మధ్యాహ్నం కులబంధాలు వాడకూడదు నెల 2,500 ఇస్తామని 18 దాకా ఆడబెట్టారు నమ్మి ఇట్లా రైతులు నమ్మింది, యువత నమ్మింది, మహిళలు నమ్మారు. ఈ 13 హామీలు ఏమేమి హామీలు ఇచ్చింది తెలుసు కదా అందరికీ. 6 గ్యారంటీలు, 13 ముఖ్యమైన హామీలు. తెలంగాణ వాళ్ళు చెప్పండి, తెలంగాణ ఈ 6 గ్యారంటీలు 13 హామీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మాకు తెలుపుతున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. సంతోషం. ఇది మేము ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని మనం ఇక్కడ విన్నటువంటి ప్రతి శబ్దాన్ని ఓటర్ దగ్గర తీసుకెళ్ళి ఇది మనం ఇచ్చినటువంటి హామీ, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఇది ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి జాగ్రత్తగా మన ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే మనకి ఇది కొట్టుబడి కాదు. అర్థమయ్యే రీతిలో ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పగలిగితే ముసలోళ్లకు, ఆడవారికి, రైతులకు, కూలీలకు, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు చెప్పగలిగితే మీరు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే అది మీరు చెప్పడంలో ఉండేది. చెప్పదగిన రీతిలో మమ్మల్ని గెలిపియండి. డిసెంబర్ 9 నాడు మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అన్నాడు. ఇలా 5 నెలలైంది. ఎవరికైనా 1 రూపాయి పెన్షన్ పెరిగిందా? మన గ్రామాలలో మన అమ్మలు ఉన్నారు, మన అక్కలు ఉన్నారు, వీడిని చేసే మన అక్క చెల్లెలు ఉన్నారు. 1 రూపాయి 5 నెలల్లో పెంచిందా ఆలోచన చేయమని కోరుతాను. ఈ రకంగా మనందరినీ అన్ని రకాలుగా మోసం చేసిండు. మిగతా విషయాలు వాళ్ళు మాట్లాడుతారు. ఇలా బీజేపీ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు చెప్పిండు, 10 ఏళ్ల కింద ఆయన ఎన్నికల్లో నిలబడినప్పుడు ఉద్యోగాలు ఉండలేదు ఏ ప్రభుత్వం, నన్ను గెలిపియండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను ఇస్తా, మీరు నన్ను ఆశీర్వదించండి అంటే యువత చదువుకున్న విద్యార్థులందరూ నమ్మి ఆయన కోటేసి 10 ఏళ్ళకి ఏడాదికి 2 కోట్ల చొప్పున 10 ఏళ్ళకి 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిందో మన యువ సోదరులు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. మేధావులు ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడో కానీ ఇచ్చింది అయినా కేవలం 7-8 లక్షల ఉద్యోగాలు మాత్రమే. మోసం చేయొద్దు. అది కాంగ్రెస్ బీజేపీ బిడ్డ. ఇంకొకటి చెప్పింది మన పేదలందరికీ, మీరు ఎవరైతే బ్యాంకు ఖాతాలు లేవో వాళ్ళందరూ బ్యాంకు ఖాతా మీటింగ్ జరిగితే కామారెడ్డిలో కేటీఆర్ సమావేశంలో కానీ హరీష్ రావు గారి సమావేశంలో కానీ అందరి శ్రీనన్న సమక్షంలో అందరి ముందు నేను మనందరి తరఫున క్షమాపణ కోరడం జరిగింది. అలాంటి నాయకుడు అభివృద్ధి చేయడానికి కామారెడ్డికి వస్తే మేము పొరపాటు చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్న స్థానంలో ఎవరో మాయమాటలు చెప్పి గుళ్ళు గోపురాలకు డబ్బులు ఇచ్చి దాని మాయమాటలతోని మొత్తం కుల సంఘాలను అటు తిప్పుకొని మన మంచిని గుర్తించకుండా కేవలం గుళ్ళు గోపురాలను గుర్తించి మొన్న
నాయకుల దగ్గరనే కార్యకర్తల దగ్గర ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏ ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు అంతా బాధపడతా ఉంది ఈరోజు. మరి వాళ్ళు 70 సంవత్సరాల అభివృద్ధి చేయని మన తెలంగాణని కేవలం 10 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్ ఓటు చేద్దామా ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు చేద్దామా అని చెప్పి ఈరోజు అడగాల్సిన అవసరం ఉంది అలా. శ్రీ కోదినామ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుందని పంచాంగ శ్రవణంలో పండితులు ప్రస్తావించారు. ఏడాదంతా మంచి పరిణామాలే ఉంటాయని చెప్పారు. కాగా నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే పలు ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చన, హోమాల వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని, అన్ని శుభాలు జరుగుతాయని వేద పండితులు పంచాంగం పఠించి రాశుల ఫలితాలు వివరించారు. అలాగే ఉగాది పురస్కరించుకుని డోంగ్లీ మండల కేంద్రంలోని రామ్ మందిర్ సమీపంలో నరేంద్ర మహారాజ్ పాదుక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భగవాన్ నామస్మరణలో తరించారు. రంజాన్ ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇఫ్తార్ విందులు మత సమరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీంగల్ పట్టణంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ సోదర భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. चलो जरा साइड में हट जाओ सर अन्ना अन्ना बैठ ब्लैक वाले जरा साइड में हट जाओ ब्लैक वाले जरा हट जाओ जरा जाएगा बीजेपी जीत जाएगा और कांग्रेस भी जीते तो भी बीजेपी में चला जाएगा रेवंत रेड्डी बीजेपी का चीफ मिनिस्टर बनेगा। तो कांग्रेस पार्टी के वोट डालना अब बीजेपी को वोट डालने का बराबर है। ये तेलंगाना में बोल रहा हूं मैं, ये तेलंगाना में, क्योंकि ये चीफ मिनिस्टर मोदी जी को मेरा बड़ा भाई बोला सबके सामने और बोला कि गुजरात का मॉडल अच्छा है, गुजरात में आप जो भी करें मैं तेलंगाना में लागू करूंगा बोल के बोला रेवंत रेड्डी ने। तो इसके मतलब साफ साबित होता है कि रेवंत रेड्डी मोदी एक है। ये इलेक्शन के बाद रेवंत रेड्डी महाराष्ट्र के और एक शिंदे बन जाएंगे, एकनाथ शिंदे बन जाएंगे, बीजेपी में जाएंगे, बीजेपी का चीफ मिनिस्टर बनेगा उन्होंने। साथ ही साथ उसके आदमी जो भी है, जैसे जीवन रेड्डी जैसे आदमी अगर जीत गए, ये कांग्रेस एमपी को भी बीजेपी में लेके जाएंगे उसके साथ ही साथ। तो आप सोच समझ के सपोर्ट करिए बीआरएस को, बाजिरेड्डी साहब को, अरविंद को, बीजेपी को हराना है तो
आपके वोट बीआरएस को बागिरेड्डी साहब को देना, ये मेरा गुजारिश है। थैंक यू। వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. చేతికి అందొచ్చిన పంటను నాశనం చేసి నష్టం తెచ్చింది. పెట్టిన పెట్టుబడి వర్షం పాలైంది. పంట చేతికొచ్చే మార్గం లేక, చేసిన అప్పులు తీరే దారి లేక అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోగా ఇప్పటికే కాసిన కాత సైతం నేల వాలింది. పలు గ్రామాల్లో రాత్రి వేళ కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికందిన పంట నేల పాలైంది. 4-5 రోజుల్లో పంట కోతలు మొదలు పెడదామనుకుంటున్న పరిస్థితుల్లో ప్రకృతి పగబట్టినట్లుగా రైతన్న బతుకులను ఆగం చేసింది. ఎంతో శ్రమించి పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన వడగండ్ల మూలంగా నేల పాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ పి పాటిల్ అన్నారు. అభ్యర్థి చేసే ప్రతి ఖర్చు లెక్కలో చూపాల్సి ఉంటుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలకు తక్షణమే స్పందించి ఆ వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ జితేష్ పి పాటిల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో ప్రధానంగా ముందస్తుగా అనుమతులు లేని వాహనాలు, సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లతో పాటు డబ్బు, మద్యం, బహుమతులు తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కోడ్ ఉల్లంఘన, అక్రమ డబ్బు, మద్యం తరలింపులపై కేసు నమోదు చేసి రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. సివిజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించాలన్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని అన్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య వార్తలకు తక్షణమే స్పందించి ఆ వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. చెల్లింపు వార్తలపై దృష్టి పెట్టాలని, కరపత్రాలు, ఫ్లెక్సీలు వంటివి ముద్రించే విషయంలో ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 127A సూచనలు పాటించాలన్నారు.
టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత ఉద్యోగులు ఫోన్ ద్వారానే బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు కార్డుల నెంబర్లను సులువుగా సంపాదిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కాగా సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం బ్యాంకు వద్ద చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కలిగించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని, ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. బ్యాంకు అధికారులు మాట్లాడేవారిని, రుణాలు ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని చెప్పారు. ఎవరైనా గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మోసపూరిత ఫోన్ కాల్స్లకు, మెసేజ్లకు స్పందించవద్దని చెప్పారు. పిల్లలు మీకు చెప్తున్నాను అయిపోయిందా ఎగ్జామ్స్ అప్పుడు చూసినప్పుడు పేరెంట్స్ అతను నమ్మకమైన మనిషి అయితే నమ్మొచ్చు. ఇప్పుడు అతని మీద నేను నమ్మకం ఉంటే నువ్వు నమ్మొచ్చు, అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బ్యాంకు ద్వారా ఎల్ఐసి ఉంటుంది, బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ ఉంటుంది. 12,000 ఉంటాయి, సంవత్సరానికి 13,000 పోయినాయి అనుకో, అవి రావు. కానీ నీకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కావాలి. నేను ఆగస్టులో నా కొడుకు కొరకు కోడలు కొరకు కట్టిన. వాళ్ళు నా అకౌంట్లో ఉన్నప్పుడు అంటే పెళ్లి కాక ముందు నా లెక్కలో వస్తారు. వాళ్ళు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళకు 13,000 రూపాయలు కట్టిన, 13,020 రూపాయలు కట్టిన. పోయినప్పుడు ఈయన దగ్గర పరిగెత్తి అయ్యా నా ఫోన్ ఇవ్వాలి, నా బిడ్డ ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలని చెప్పే అవసరం లేదు. ఉన్న ఒక కూతురికైనా కానీ డెలివరీ కొరకు అని చెప్పేసి 30,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 10,000 రూపాయలు పెంచినాడు, 40,000 వరకు ఇస్తారు. అది మీరు మీ ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని బిల్డింగ్ లేబర్ అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, అది పరిస్థితి. అట్ల పైసల విషయంలో ఓటీపీ ఎవ్వరు కూడా ఎప్పుడు బ్యాంకు వాళ్ళు అడగరు. ఇది మదిలో పక్క పెట్టుకోవాలా. 100 రోజుల పనికి వెళ్తా ఉంటారు. అక్కడ 100 రోజుల పనికి వెళ్ళినప్పుడు లేబర్ ఆఫీస్ దగ్గర మీరు ఏం చేయాలని అంటే 100 రోజుల పనికి వెళ్తారా? మీరు వెళ్తారా? వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక సర్టిఫికేట్ తీసుకున్నాలా, బిల్డింగ్ లేబర్ అని తీసుకున్నాలా, బిల్డింగ్ లేబర్ అని సర్టిఫికేట్ తీసుకోవాలా. 100 రోజుల కూలీ లేబర్ అని తీసుకోవద్దు, బిల్డింగ్ లేబర్ అని కార్డు తీసుకోవాలా. బిల్డింగ్ లేబర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో రూపాయలు ఇస్తారు. సెకండ్ డెలివరీకి కూడా ఒక 30,000 రూపాయలు ఇస్తారు. అట్లా ఒక కూతురు ఉంది, ఆ కూతురు డెలివరీ కోసం వచ్చింది అని అంటే 30,000 రూపాయలు ఇస్తారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నది కాబట్టి అది కూడా మనం చూసుకున్నాలా. తెలియక చాలా మంది మన బ్యాంకులో మినిమం ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇట్లా కూడా మనకు ఏదో ఇంకా 20 లక్షలు అట్లా ఇట్లా మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్స్ ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్తో సార్ మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో సంవత్సరానికి ఇంత అని చెప్పి ఒక స్కీమ్ కట్టుకోండి సార్ అని చెప్పి తక్కువ ప్రీమియం ఉంటుంది. అది తక్కువ ప్రీమియం ఉంటుంది, అది కట్టుకోవాలా. మనం తెలియని వారు ఆడవాళ్ళు కానీ మగవారు కానీ బస్ స్టాండ్లో కానీ షాపింగ్ మాల్లో కానీ బ్యాంక్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఫోన్ అడిగితే ఎప్పుడు మనం ఇవ్వకూడదు. మనం అడ్లు అమ్ముతా ఉన్నాము. నీ ఇంటి పేరు చెప్తారు, నీ ఊరు పేరు చెప్తారు, నీ సర్నేమ్ చెప్తారు, నీ తండ్రి పేరు చెప్తారు, ఆ కోడ్ నెంబర్ చెప్పారంటారు. నెంబర్ చెప్పిన మనం అంటే మనకు వచ్చే పైసలని మొత్తం లేపేస్తారు. ఒకటి. రెండవది, మర్చిపోయి మీరు ఏదైనా లింక్ చేసి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోయినప్పుడు ఇమ్మీడియట్లీ 1930 నెంబర్ కాల్ చేసి లాక్ చేయాలి. మీరు 1930 కాల్ చేసి లాక్ చేస్తే అది లాక్ అయిపోతుంది. అర్జెంట్ మీ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనకు గుర్తుండాలి. మళ్ళీ మర్చిపోవద్దు. ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మర్చిపోవద్దు, మధ్యలో పెట్టుకోవాలా. డబ్బులు పోయినాయంటే ఇమ్మీడియట్లీ బ్యాంక్ మేనేజర్ డబ్బులు పోయిన సందర్భంలో హోల్డ్ చేస్తారు. మీ అకౌంట్ హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసేస్తే అట్లా ఉన్న డబ్బులు పోవు, ఆగిపోతాయి. ఒకవేళ వాడి అకౌంట్లో పోయినా కానీ ఏ అకౌంట్లో పోయినా దాన్ని కూడా హోల్డ్ చేపిస్తారు. ఆ డబ్బులు మనకు వస్తాయి. 1930 నెంబర్ కాల్ చేయాలి. అది ఆ రకంగా మీరు ఇచ్చేసేయాలి. ఇంకొకటి, మీరు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.